ఏమైంది శృతి, ఎందుకు ఏడుస్తున్నావు? నా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ అన్న తమ్ములకి రాఖీ కట్టి గిఫ్ట్ చెప్పించుకొని సంతోషంగా ఉంటారు. కనీసం రాఖీ కడదాం అనుకుంటే నాతో పాటు తోడుపుట్టినోళ్ళు ఎవరూ లేరు, నాకంటూ ఎవరూ లేరు, మీరు తప్ప. నాకు కష్టాలు వచ్చినప్పుడు నీకు నేనున్నానని ధైర్యాన్ని ఇచ్చే అన్నయ్యే లేడు. నేను ఏ జన్మలో ఏ పాపం చేశాను, ఈ జన్మలో నాకు ఒక తోడుపుట్టినోళ్ళు లేకుండా చేశాడు ఆ దేవుడు. అంతా నా కర్మ, నువ్వెందుకు బాధపడతావులేమా? రక్షాబంధం కట్టడానికి ఏ బెట్టిషన్ అవసరం లేదక్క. మేము మీకు ఈ లక్షణం ఉందామనుకుంటే మాకి రాఖీ కట్టక్క. మీరు కూడా మీ తోడుబుట్టిన వాళ్ళకి రాఖీ కట్టండి. ఎందుకంటే అన్న ఉన్న వాళ్ళకి వాళ్ళ విలువ తెలీదు, లేని వాళ్ళకి వాళ్ళ విలువ తెలుస్తుంది. ఈ జన్మకి మీరు అన్న చెల్లెళ్ళు, ఈ ఆనందాన్ని మిస్ కావద్దండి. అందరికి హ్యాపీ రక్షాబంధన్. ఎందుకు శృతి ఆ డ్రెస్ వేసుకున్నావు? ఇంకేం డ్రెస్సులు వేసుకోవాలా? బీరువాలో అన్ని బట్టలు ఉన్నాయి, ఈ డ్రెస్ వేసుకోవాలా? నాకు ఈ డ్రెస్ అంటేనే ఇష్టం. ఎంత ఇష్టం ఉంటే ఊరూరికే తెల్ల బట్టలు వేసుకుంటారా? ఇప్పుడేమా వైట్ డ్రెస్ గలీజ్ కావాలా? అప్పుడు చెప్తా నీ కథ. గలీజ్ కాకుండా నువ్వు చూసుకుంటావు కదమ్మా. శృతి కూర్చో ఇప్పుడు. శృతి టవాల్ పెట్టుకో. వామ్మో, చూసిందా? ఏంటి శృతి, ఇంట్లో ఉన్నప్పుడు వైట్ డ్రెస్ వేసుకోవద్దని ఎన్నిసార్లు చెప్పాలమ్మా నీకు? బట్టలు తెచ్చేది ఎందుకు? వేసుకుంటే కదా. ఉతికేది నేను, నువ్వా? ఆ బట్టలు ఉతికి ఉతికి నా చెయ్యి అంతా నొప్పిస్తాంది. నువ్వు మీ నాయన వైట్ డ్రెస్ వేసుకొని మసిగుడ్డలా చేస్తారు. దాని రుద్ది రుద్ది నా చెయ్యి ఊడొచ్చేటట్లుంది. మీరు ఎడితూర్లు చెప్పినా మారరు పెట్టరు. మీతో కొట్టుకొని కొట్టుకొని నాకు సాల్ అయిపోతాంది. కూతురు తండ్రి ఇద్దరిద్దరే. హలో సార్, మేము స్కూల్ నుంచి మాట్లాడుతున్నాం. అవునా సార్? సార్ ఎగ్జామ్ పెట్టాము, మీ పాప కంటే వాళ్ళ ఫ్రెండ్ కి ఎక్కువ మార్కులు వచ్చాయి. చెప్పు డాడీ. ఏం శృతి, ఏం చదువుతున్నావు నువ్వు? నీకంటే మీ ఫ్రెండ్ కి 5 మార్కులు ఎక్కువ ఉంటాయి కదా. నాకు చేతనైతే నేను చదివాను నాన్న, అంతకు మించి నా వల్ల కాదు. మీ ఫ్రెండ్ కూడా సేమ్ క్లాసు సేమ్ ఏజే కదా. అమ్మాయి చదవడం ఏంది, నువ్వు చదవకపోవడం ఏంది? నాన్న పక్కింటి అంకుల్ కార్ కొన్నారు కదా, మరి మనం ఎందుకు ఇంకా బండల్లోనే తిరుగుతున్నాం? వాళ్ళ స్తోమత అది, నా స్తోమత ఇది. నాకు చేతనైతే నేను కష్టపడి సంపాదించిన. మనకన్నా 2 బైకులు ఉన్నాయి, చాలా మందికి అవి కూడా లేవు. వాళ్ళకంటే మనం ఎంతో మేలు. ఎగ్జాక్ట్లీ, నేను కూడా అది చెప్తున్నాను నాన్న. నాకంటే నా ఫ్రెండ్ కి 5 మార్కులు ఎక్కువ వచ్చిన దానికి నువ్వు అలా అంటున్నావు. నాకంటే చాలా తక్కువ వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకేమంటావు? అయినా ఫస్ట్ సెకండ్ థర్డ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు పెద్ద తోపులని కాదు, వాళ్ళకంటే తక్కువ వచ్చిన వాళ్ళు చదవలేనని వాళ్ళు కూడా కాదు. ఎవరినైనా కానీ అంత తక్కువ అంచనా వేయకూడదు నాన్న. అసలు ఎవరు ఇంకొక మనిషికి ఎంకరేజ్మెంట్ ఎలాగో అలాంటి టైంలో పేరెంట్స్ కూడా వేరే వాళ్ళతో కంపారిజేషన్ చేస్తే వాళ్ళు ఏమైపోతారు నాన్న. వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేయకపోయినా పర్వాలేదు కానీ కంపారిజేషన్ చేయకూడదు. ప్రతి ఒక్కరు ఏదో ఒకప్పుడు సక్సెస్ అవుతారు. మీరు కూడా మీ పిల్లలకి ఎవరితో కంపారిజన్ చేయకండి. శృతి, ఏమైందన్నా? ఒకరు తాగిండే నీళ్ళు ఇంకొకరు తాగడం అని తెలీదా నీకు? ఏమైతాది? ఏమైతాదని అంటావేంది? మంకీ పాక్స్ వచ్చిందని మీకు తెలీదా? వస్తే ఏమైతుందన్నా? మంకీ పాక్స్ వచ్చిన వారిని తాకడం వల్ల ఈ వ్యాధి వ్యాపిస్తుంది. వాళ్ళ దుస్తులు తాకినా కూడా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. వ్యాధి వచ్చిన వాళ్ళకి 21 రోజుల లోపు కొన్ని సిమ్టమ్స్ వస్తాయి. చర్మం పైన దురదలు, తలనొప్పి, జ్వరం, కండరాల నొప్పి, గొంతు నొప్పి, వెన్ను నొప్పి, కంటి చూపు మందగిస్తుంది, వాంతులు ఇవన్నీ అవుతాయి శృతి. అయ్యో ఏం కాలేదన్నా, అది వచ్చి వెళ్ళిపోతుంది అంతే కదా. ఎక్కువ అయితే చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి శృతి. అది ఆల్రెడీ కొన్ని దేశాలకు వ్యాపించింది. మనము అప్రమత్తంగా ఉండాలి. నిజమేనా? నిజమే తల్లి. మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. మనం కరోనా వైరస్ కి ఎలాగైతే శానిటైజర్, మాస్క్ అండ్ గ్లౌజెస్ వేసుకోవాలి, అలాగే 2 అడుగుల దూరంలో ఉండాలి. అయ్యో ఇది చెప్పడం మర్చిపోయానే. ముఖ్యంగా ఎవరైతే ప్రెగ్నెంట్ ఉంటారో వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలంట. ఒకవేళ ఆ వ్యాధి వాళ్ళకి వచ్చిందంటే కడుపులో ఉన్న శిశువుకు వచ్చే అవకాశం ఉందంట. అందరూ జాగ్రత్తగా ఉండండి. నేను బయటికి పోయి డోస్ కట్టించుకొని వస్తాను. ఉండు, మీ నాయన పంపిస్తా. ఎందుకు మా బయట పంపినాను? ఎప్పుడు చూసినా ఇంట్లో ఉండమంటావు? బయటికి పోవడం పెద్ద కష్టమేం కాదమ్మా, బయట నుంచి ఇంట్లో రావడమే చాలా కష్టం. అయ్యో ఎవరో ఒకరు 2 అమ్మాయికి అలా జరిగిందని అందరికి అలా ఏం జరగదులేమా. ఒకరిద్దరు కాదమ్మా, 3 నెలల పాప నుంచి 60 ఏళ్ళ ముసలి వరకు ఎవరు వదిలిపెట్టడం లేదు. ఇంతమంది అమ్మాయిలు ఒక్క అమ్మాయిని ఎదురు నుంచి పోరాలేదమ్మా. ఆ క్షణంలో ముందుగా కోల్పోయే ధైర్యమే అమ్మా. ఆ క్షణంలో ఉండాల్సింది ధైర్యమే కదమ్మా. ఆ ధైర్యాన్ని కోల్పోతే ఎలా? ఆ టైంలో అది అంతేమా. మనం ఎందుకు భయపడాలి? మనం తప్పు చేయకున్నప్పుడు మనం ఎందుకు భయపడాలి? అయినా మనం వెనకడుగు వేస్తున్నామనే కదా వాళ్ళంత ధైర్యంగా ముందడుగు వేయగలుగుతున్నారు. ఎలాగో మనల్ని వదిలిపెట్టాలని లొంగిపోవడం కంటే ఎలాగైతే ఎలా అయిందని మనం ఒక్కడుగు ముందుకు వేస్తే వాళ్ళు ఏం చేయగలరు? మనం ఇలా సైలెంట్ గా ఉన్నామనే కదా వాళ్ళు తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. ఏ రోజైతే మనం ముందడుగు వేస్తామో ఆ రోజు మనం వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టచ్చు. ఏమో తెచ్చుకోవాలన్నావు కదా, పో. సరేమా, మనం బయటికి వెళ్ళినప్పుడు ఆడపిల్లలా కాదు, ఆడ పులిలాగా బయటికి వెళ్ళాలి. శృతి పోయి పాలు ప్యాకెట్ తీసుకురాపమ్మా. ఇప్పుడేమో వచ్చింది, మళ్ళీ నడుచుకుంటూ పోలా? సైకిల్ ఉంది కదా శృతి, సైకిల్ వేసుకొని పో. సైకిల్ తోకి చాలా రోజులు అయింది కదా. సరేమా.
శృతి, ఏమైందన్నా? ఎందుకు పిలిచావు? అక్కడ వైర్ ఉంది చూసుకో శృతి. దీనికి పిలిచావా? అలా వెళ్ళొద్దని చెప్తున్నా కదా, ఇలా వెళ్ళు. మళ్ళీ అలా తిప్పుకోవాలి. ఏం కాలేనా? నీలాగే శృతి, పిల్లలు ఇంటికి వెళ్తూ ఉంటే అప్పుడు అక్కడ ఉన్న కరెంట్ వైర్ సైకిల్ టైర్ కి చుట్టుకొని చుట్టుకొని సైకిల్ ఐరన్ కదా శృతి, ఎలక్ట్రిసిటీ పాస్ అయి ఒక పిల్లవాడు అక్కడికక్కడే చనిపోయినాడు. ఇంకొక పిల్లడు బతికాడా నాన్న? బతికాడు గాని తన ఏళ్ళన్నీ కాలిపోయినాయి శృతి. అవునా? బాబు, అక్కడ కరెంట్ వైర్ ఉంది నాన్న. అవునా? సరేలేండి అంకుల్. హలో, కరెంట్ ఆఫీస్ వల్ల మాట్లాడేది. మా ఇంటి దగ్గర వైర్ తెగిపోయి పడిపోయిందండి, వచ్చి రెడీ చేసుకోండి. సరే అండి, తొందరగా రండి, నేను ఇక్కడే ఉన్నా. మీ ఏరియాలో ఎక్కడైనా ఇలా వైర్స్ తెగిపోయి పడి ఉంటే మనకెందుకు లేని అలా చూసి చూన్నట్టు వెళ్ళిపోకండి. కరెంట్ ఆఫీస్ వాళ్ళకి సంప్రదించండి. ఎంతో మంది ఇలా కరెంట్ షాక్ కొట్టి చనిపోయారు. మీరు బయటికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి.